ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామములో శుభములు వందనములు ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం. పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనమును మనము చదువుకుందాం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఈ ఉదయకాల సమయంలో ప్రభువు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానమును మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువు అంటున్నాడు కదా, నా త్రోవల వంటివి కావు మీ త్రోవలు, మీ తలంపుల వంటివి కావు నా తలంపులు. ఆకాశములో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎక్కువగా ఉన్నవి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. తలంపులు అంటే ఆలోచనలు. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తికి ఒక ఆలోచన, ఒక తలంపు ఉంటారు. ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఎలా ఉండాలి, ఒక హెచ్చైనటువంటి స్థానములో ఎలా ఉండాలి, మంచి విద్యను అభ్యసించాలి అని, ఉన్నతమైనటువంటి ఉద్యోగమును సంపాదించుకోవాలి అని, ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉండాలి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మన జీవితం పట్ల మనం ఏదైతే తలంపులు ఆలోచనలు కలిగి ఉంటామో కొన్నిసార్లు మనకంటే కూడా బెటర్ థాట్స్, ఉన్నతమైనటువంటి ఒక మంచి ఆలోచనలు దేవుడు మన పట్ల కలిగి ఉంటాం. అందుకే ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీ తలంపుల కంటే నా తలంపులు చాలా ఎత్తుగా ఉన్నవి అని అంటున్నా. ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి మనందరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమును, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన చిత్తము చొప్పున మనలను నడిపిస్తూ మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను ప్రభువారు నెరవేర్చేటువంటి వాడై ఉందా. పరిశుద్ధ గ్రంథములో అబ్రహామును గురించి మనము చదువుతూ ఉన్నప్పుడు, అబ్రహాము కల్దీయుల పట్టణమైనటువంటి ఊరు అనే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. కనాను అనేటువంటి దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడి ప్రభువు వెళ్ళమన్న ప్రాంతానికి అబ్రహాము వెళ్ళాడు. అబ్రహాము దేవునికి విధేయత చూపించాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అంటే అబ్రహాము పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉండి ఆ కల్దీయుల పట్టణమైనటువంటి ఊరు అనేటువంటి ప్రాంతంలో నుండి ప్రభువారు పిలిచాడు. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ లేఖనంలో మోషేను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, మోషే దేవుని పర్వతమైనటువంటి హోరేబు అనేటువంటి కొండ దగ్గర తన మందను మేపుతూ ఉన్నప్పుడు ప్రభువు మోషేతో మాట్లాడుతూ అంటాడు కదా, మోషే నీవు నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్ళి నా మాటలు వారికి చెప్పి ఇశ్రాయేలీయులను ఆ బానిసత్వములో నుంచి విడిపించి బయటికి తీసుకురావటానికి నేను నిన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటాను అని అన్నాడు. మోషే పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండి మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు జరిగించి ఇశ్రాయేలీయుల మీద నాయకుడిగా ఉండటానికి, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను కనాను దేశానికి నడిపించడానికి దేవుడు ఒక సాధనముగా మోషేను వాడుకున్నాడు. అంటే మోషే పట్ల దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క తలంపులో చాలా ఉన్నతమైనటువంటివిగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ దావీదుని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, దావీదు తన తండ్రి యొక్క మందను, గొర్రెలను కాస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో దావీదును
దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఎన్నుకొని గొర్రెలు కాచేటువంటి దావీదును ప్రభువారు ప్రత్యేకపరిచి ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజుగా ఉంచాడు. ఇశ్రాయేలీలకు దావీదును ఒక శిరస్సుగా, ఒక దీపముగా చేశాడు. కారణం ఏంటి అని అంటే, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు పట్ల దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క తలంపులో ఉన్నతమైనటువంటివిగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ లేఖనములో ఎస్తేరును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు, చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే తన పినతండ్రి అయినటువంటి మొర్దెకై ఆమెను పెంచుకుంటూ ఉన్నాడు, కుమార్తెగా స్వీకరించాడు. అయితే తల్లిదండ్రులు లేని అనాథగా ఉన్నటువంటి ఆ ఎస్తేరు పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన తలంపు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. రాజుకు రాణిగా ఉండటానికి ప్రభువారు నిర్ణయించి ఎస్తేరు జీవితంలో గొప్ప అద్భుతమును చేయించి షూషాను కోటలో అంతఃపురములో రాణిగా ఎస్తేరు ఉండటానికి దేవుడు కృపను చూపించాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుని ప్రజలైనటువంటి యూదుల మీదకి గొప్ప ఉపద్రవము కలిగినప్పుడు రాజుగారి యొక్క మనస్సు మార్చబడటానికి, చేసిన చట్టము మార్చబడటానికి ఎస్తేరును ప్రభువారు వాడుకున్నాడు. అందుకే ప్రభువారు అంటాడు కదా, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులో, మీ తలంపుల కంటే నా తలంపులో ఎంతో ఎక్కువగా ఉన్నవి అని అంటాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన, ఒక ఉన్నతమైనటువంటి తలంపును కలిగి ఉన్నాడు. కనుక ఈ రోజున నీవు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక, నీ జీవితం పట్ల నీవు ఏదైతే ఆలోచనలు కలిగి ఉన్నావో, నీ ఆలోచనలన్నీ కూడా ప్రభువు వారికి తెలుసు. నీ మార్గముల కంటే కూడా ఆయన మార్గములు ఉన్నతమైనటువంటివి, నీ తలంపుల కంటే కూడా ఆయన తలంపులో ఉన్నతమైనటువంటివి. కాబట్టి ఈ రోజున ప్రభువారు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను, ప్రత్యేకమైనటువంటి ఆలోచనను, ప్రత్యేకమైన ఉన్నతమైనటువంటి తలంపును నీ పట్ల కలిగి ఉన్నాడు. కనుక ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి తలంపు ప్రకారం ప్రభువు నిన్ను నడిపించి ఉన్నతమైనటువంటి స్థానమును ప్రభువు నీకు అనుగ్రహించునుగాక.